Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రైట్? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం బ్రీఫ్గా ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్ ఫ్యూచర్లో ఈ టైంకి ఒక ఫలానా టైంలో జరుగుతూ ఉంది అని చెప్పుకునే దాన్ని ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఆ సెంటెన్సెస్ని రాసుకుంటాం. సో దీనికి మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? V2, దట్ మీన్స్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. మనం చెప్పుకున్నాం కదా V1, V2, V3 అంటే ఏంటని. సో మెయిన్ వర్బ్ అనేది V2 ఫామ్, దట్ మీన్స్ ఇంక్ ఫామ్. సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏమొస్తుంది? వర్బ్ అనేది ఇంక్ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా అంటే మనం తీసుకునే పర్టికులర్ టైంని బట్టి బై దిస్ టైమా లేకపోతే బై నెక్స్ట్ మంత్, అట్లా బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అట్లా చెప్పుకోవాలని మనం చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక పని అది ఒకవేళ లాంగ్ ప్రాసెస్ అనుకోండి, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ లేకపోతే బై నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకోవాలని అనుకున్నాం. సో దీంతో మనకి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఉన్న సబ్ టెన్స్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న సబ్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈరోజు క్లాస్లో మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, అసలు దీన్ని సెంటెన్సెస్గా ఎలా ఫామ్ చేస్తాం, మనం దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఓకే, మన టాపిక్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో దిస్ ఇస్ అవర్ టాపిక్. అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మెయిన్గా ఏదైనా ఒక పని ఫ్యూచర్లో ఈ టైంకి అయిపోయింది లేకపోతే అయిపోయి ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఇప్పుడు టైం ఏమో 3 అవుతుంది. ఓకే, టైం ఈజ్ ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. నెక్స్ట్ డే సండే కదా. సో మీరేం చేస్తారు? 3 కల్లా మనం రెడీగా ఉండి గేమ్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఒకవేళ లేకపోతే ఇప్పుడు లంచ్ టైం అవుతుంది అనుకోండి, లంచ్ చేస్తూ ఉంటారు మీరు ఇంటి దగ్గర. ఇప్పుడు స్కూల్లో మీరేమనుకుంటారు? ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి నేను ఆల్రెడీ తిని ఉండేవాడిని లేకపోతే తిని ఉండేదాన్ని అని మీరు అనుకుంటూ ఉంటారు. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏదైనా ఒక వర్క్ ఫ్యూచర్లో ఈ టైంకి అయిపోతుంది లేకపోతే అయిపోయి ఉంటుంది అని చెప్పుకోవడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి మనకి ఉన్న ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. సబ్జెక్ట్ ఈజ్ ఫస్ట్, నెక్స్ట్ విల్ హ్యావ్ అనేది ఏంటి? విల్ హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉంటుందంటే లాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే దట్ మీన్స్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అంటే మీకు తెలుసు కదా పాస్ట్ పార్టిసిపుల్ అంటే అయిపోయిన పాస్ట్ పార్టిసిపుల్. సో దట్ మీన్స్ మీకు తెలుసు కదా పాస్ట్ పార్టిసిపుల్ అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం? గాన్, కేమ్, వెంట్ అట్లా చెప్పుకుంటాం కదా. సో దీస్ ఆర్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇట్లా మీకు పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో మనం ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుందామా దీన్ని బేస్ చేసుకొని? ఫస్ట్ we take subject as I. సో మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం సబ్జెక్ట్ అనేది I తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ మనకేముంది? హెల్పింగ్ వర్బ్ అనేది విల్ హ్యావ్ అని ఉంది. I will have. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉంది? పాస్ట్ పార్టిసిపుల్, దట్ మీన్స్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. I will have
ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ అనేది తెలుగులో అనుకుందాం. ఏం రాస్తాం? ఐ విల్ హ్యావ్ అంటే నేను రేపు ఈ టైం కల్లా నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని. ఓకే, దట్ ఈస్ ద సెంటెన్స్. నేను రేపు ఈ టైం కల్లా నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని, లేకపోతే చేసుకొని ఉంటాను. ఐ విల్ హ్యావ్, ఫినిష్ చేసుకోవడం అనే ఎలా రాస్తాం? ఫినిష్. ఇక్కడ ఏముంది మనకి? మెయిన్ వర్క్ ఏ ఫామ్ లో ఉంది? థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్క్. దట్ మీన్స్ V3. ఫినిష్డ్. I will have finished my homework. నేను నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని ఎప్పటికల్లా? రేపటికల్లా. సో దట్ మీన్స్ బై దిస్ టైమ్ చూడండి ఒకసారి సెంటెన్స్. ఐ విల్ హ్యావ్. సో దిస్ ఈస్ హెల్పింగ్ వర్క్. ఇది మెయిన్ వర్క్ ఎలా ఉంది? V3 లో ఉంది. సో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. మీరు ఇక్కడ వరకు రాసుకున్న సెంటెన్స్ సరిపోతుంది. ఓకే, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ కంప్లీట్ చేసుకునేవాడిని అనేది ఇక్కడ వరకు మీనింగ్. సో మనం ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏమొస్తుందంటే ఫినిష్ చేసుకునేవాడిని ఎప్పటికల్లా? రేపటికల్లా నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని అని మనకి దీంతో ఎగ్జాక్ట్ కంప్లీట్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ సెంటెన్స్ని కూడా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీ సిస్టర్ ఉందనుకోండి. మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళకి మ్యారేజ్ చూస్తున్నారు. ఒక మ్యారేజ్ ఇవి ఏమంటారు, సంబంధాలు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇది డిసెంబర్ కదా, జాన్లో కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ వాళ్ళకి మ్యారేజ్ ఉందనుకోండి. సో జనవరి అనుకోండి, నెక్స్ట్ మంత్ జనవరి కాబట్టి జనవరిలో వాళ్ళ మ్యారేజ్ ఉంది. ఫర్ సపోజ్ ఈరోజు 14th కదా, వాళ్ళ మ్యారేజ్ 10th రోజు ఉందనుకోండి. సో షీ ఆర్ హీ, ఒకవేళ అక్కడ ఉన్న మ్యారేజ్ మీ బ్రదర్ అవ్వచ్చు లేకపోతే సిస్టర్ అవ్వచ్చు. సిస్టర్ అయితేనేమో షీ అని రాస్తాం, బ్రదర్ అయిపోతేనేమో హీ అని రాస్తాం. సో విల్ హ్యావ్, he or she will have, she or he will have got married. పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి? గాట్ మ్యారీడ్. హీ ఆర్ షీ, ఇవి రెండు సబ్జెక్ట్సే. కాకపోతే మీరు బ్రదర్ ఆర్ సిస్టర్ అనేది మీ ఇష్టం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఇలా రాసాం. సో ఇక్కడ ఏంటిది? హెల్పింగ్ వర్క్. మ్యారీడ్ అనేది మెయిన్ వర్క్. That means in V3 he will have got married by the next month. He will have, లేకపోతే she will have got married by the next month. నెక్స్ట్ మంత్ కల్లా మ్యారేజ్ అయిపోయి ఉండేది. నెక్స్ట్ మంత్. సో he will have got married by the నెక్స్ట్ మంత్ కల్లా, నెక్స్ట్ మంత్లో వీళ్ళ మ్యారేజ్ అయిపోయి ఉండేది అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఓకే, అర్థమైంది కదా? సో ఇంకా మనం ఎగ్జాంపుల్ చూసుకుందామా వీటిలోనే? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, విల్ టేక్ సబ్జెక్ట్ యాజ్ యూ. ఓకే, సబ్జెక్ట్ అనేది యూగా తీసుకున్నాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్క్ కామన్ దేనికైనా యూ విల్ హ్యావ్. సో దిస్ ఈస్ హెల్పింగ్ వర్క్. యూ విల్ హ్యావ్. మీకు ఎగ్జామ్ ఉంది రేపు. ఓకే, యూ హ్యావ్ ఎగ్జామ్ టుమారో. నేను మీతో అంటున్నాను ఏమని, మీకు రేపు ఈ టైం కల్లా మీకు ఎగ్జామ్ అయిపోయే ఉంటుంది కదా ఈ టైంకి అని నేను చెప్తాను. సో you will have written exam. So written అనేది ఏంటి? మెయిన్ వర్క్. దట్ ఈస్ ఇన్ V3. written అనేది ఏంటి? థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కదా. you will have written exam by this
time tomorrow. Okay, you will have written exam by this time tomorrow. నువ్వు రేపు ఈ టైం కల్లా ఎగ్జామ్ రాసి ఉంటావు అని చెప్పడం ఈ సెంటెన్స్ మీనింగ్. ఏం లేదు, మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటి యాడ్ చేసుకొని ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఉంది కదా, మెయిన్ వర్బ్ని మనం ఎలా రాయాలి, థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్లో రాయాలి. సో ఇక్కడ మీరు తీసుకునే వర్క్ని బట్టి బై దిస్ టైం టుమారోనా లేకపోతే బై నెక్స్ట్ మంత్ బై నెక్స్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే, మనం సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, మన చీఫ్ మినిస్టర్ ఎవరు, కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో కేసీఆర్ లేకపోతే ఫస్ట్ మనకి అతను చీఫ్ మినిస్టర్ కాబట్టి వీ షుడ్ రైట్ సర్ కేసీఆర్. ఓకే, సర్ కేసీఆర్ will have won the elections మనకి నెక్స్ట్ సమ్మర్లో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి కదా, లేకపోతే నెక్స్ట్ సమ్మర్లో కానీ లేకపోతే ఆగస్టులో కానివ్వండి, ఎప్పుడైనా ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, అప్పుడు మనకి సర్ కేసీఆర్ విల్ హ్యావ్ వన్ ద ఎలక్షన్స్ బై ద నెక్స్ట్ ఇయర్, లేకపోతే బై నెక్స్ట్ ఇయర్ అని రాసుకున్నా సరిపోతుంది. సో చూడండి, సార్ కేసీఆర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ కేసీఆర్ గారు కదా మనకి సబ్జెక్ట్. సో ఇక్కడ విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ వన్. సో దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్ అనేది థర్డ్ ఫామ్ లో ఉంది. వన్ ద ఎలక్షన్స్ బై నెక్స్ట్ ఇయర్, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉంటే కేసీఆర్ గారు ఈ పాటికే గెలుచుండేవారు అని చెప్పడం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అర్థమైంది కదా. ఇక్కడ మనం సబ్జెక్ట్ బదులు హీ షీ ఇట్ రాయకుండా ఏదో కేసీఆర్ అని రాసామేంటి అనేది మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు నేమ్స్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది కేసీఆర్ కాబట్టి మనం కేసీఆర్ అని రాసుకున్నాం. ఒకవేళ మీరు అనుకోండి, లేకపోతే మీరు ఒకవేళ సీఎంగా పోటీ చేస్తుంటే మీ పేరు రాసుకోవచ్చు. అట్లా మనం ఈ సెంటెన్స్ని ఫామ్ చేసుకున్నాం. సో ఈ సెంటెన్సెస్ అన్నీ ఏంటి అంటే ఫ్యూచర్లో ఒక పని ఈ పాటికే జరిగి ఉంటుంది, లేకపోతే జరిగింది అని చెప్పుకోవడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో మీరేం చేస్తారు, మీ ఓన్గా మీరు కొన్ని ఇవి సబ్జెక్ట్స్ ఇంకా మెయిన్ వర్బ్స్ మీరు రాసుకొని కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే డైలీ ఒక 5 సెంటెన్సెస్ మీ ఓన్గా మనం రాసుకున్న ఫార్ములాని బేస్ చేసుకొని ఒక 5 సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. సో దట్ ఈస్ యువర్ వర్క్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మనకి ఈ రోజుతో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. విల్ డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.